హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో ఏంటంటే నేను సడన్గా అనుకోకుండా వైజాగ్ వెళ్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళకి కానీ చెల్లి వాళ్ళకి కానీ ఎవ్వరికీ చెప్పలేదు. సడన్గా మాకు అంటే ఈయనకి ఒక 4 days 5 days హాలిడే దొరికింది. సో అందుకని చెప్పి బయలుదేరాను అనమాట. నాకు కూడా అప్పటికి ఇంకా హాలిడే స్టార్ట్ అవ్వలేదు, నేను కూడా లీవ్ మీదే వెళ్తున్నాను. సో భరత్కి ఆల్రెడీ హాలిడేసే కాబట్టి వాడిని గత 4 yearsగా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. But సో మేము ఇలా వెళ్తున్నామే కానీ అంతా కూడా ఏంటంటే కన్ఫ్యూజన్ మైండ్తో వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేను వైజాగ్ వస్తున్నాను అని చెప్పి. అందరికీ పెద్ద సర్ప్రైజ్గా అనుకుంటున్నాను అనమాట. తెలియదు వాళ్ళు అంతవరకు సర్ప్రైజ్ అవుతారో ఏంటనేది. ఇంకొక విషయం ఏంటంటే మేము హరిని తీసుకువెళ్ళటం లేదు, వాడికి హాలిడేస్ లేవన్నమాట. సో కంటిన్యూస్గా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అది స్కిప్ చేయడం ఇష్టం లేక సో మేము ముగ్గురమే బయలుదేరుతున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని ఇయర్స్గా నేను వైజాగ్ వెళ్ళకపోవడానికి కారణం కూడా మా హరియేను. ఎందుకంటే వాడికి క్లాసెస్ సెలవు లేకపోవడం, మేము వాడి వల్ల ఆగిపోవడం, వాడిని ఒక్కడనే వదిలి వెళ్ళలేక ఉండిపోవడం అలా జరిగింది. సో ఇక మీదట ఏంటంటే వాడి కోసం అని చెప్పి చిన్నవాడికి హాలిడేస్ కానీ ఎక్కడికి తీసుకెళ్ళడం కానీ అవి కొంచెం రిస్ట్రిక్ట్ అయిపోతున్నాయి వాడికి. సో అలా ఇంట్లోనే ఉండడం లేదంటే స్కూల్కి వెళ్ళడం ఇదే రొటీన్ అయిపోయింది. సో వాడికి కూడా ఏంటంటే పెద్దవాడికి ఎలా అయితే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండేవో చిన్నవాడికి అలా లేకుండా అయిపోయాయి అనమాట. సో అందుకు ఈసారి వాడిని లేదు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇంటికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అయితే ఎక్కువ రోజులు స్పెండ్ చేయడానికి అయితే లేదులేండి, ఎందుకంటే ఒక 4 daysకి వెళ్తున్నాం మేము. అందులోని వెళ్ళేది ఫ్లైట్లో కాబట్టి కొంచెం టైం కలిసి వస్తుంది. వచ్చేటప్పుడు రిటర్న్లో ట్రైన్కి వస్తాం అనమాట. సో అప్పుడు ఒకరోజు ట్రైన్లోనే అయిపోతుంది కాబట్టి మాకు పెద్ద టైం స్పెండ్ చేసే టైం దొరకదు. కాకపోతే ఏంటంటే అందరినీ మిస్ అవ్వకుండా జస్ట్ ఒకసారి చూసైనా వస్తాం కదా అనే సాటిస్ఫాక్షన్ ఉన్నింది. ఇలా ఎందుకు క్విక్గా ప్లాన్ చేసుకున్నామంటే చెప్పాను కదా హరి కోసమే, వాడికి సెలవులు లేవు. సో వాడి కోసం అని చెప్పి మేము కూడా రిస్ట్రిక్ట్ అయిపోయి హాలిడేస్ని ఇంట్లోనే స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇలా క్విక్ ప్లానింగ్లో ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ అటెండ్ చేయాల్సి ఉన్నింది. కొన్ని మెయిన్ ఏంటంటే ఫంక్షన్స్ అని కాకపోయినా ఇంట్లో ఫ్యామిలీని చూడాలి అని ఒక స్ట్రాంగ్ ఏమంటారు అంటే కొన్ని నేను మిస్ అయిపోయాను అనమాట. మధ్యలో కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వెళ్ళలేకపోవడం, అక్కడ ఇంట్లో ఫ్యామిలీ కొంచెం ట్రబుల్లో ఉన్నా వెళ్ళలేకపోవడం అలాంటివి జరిగాయి. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ హాలిడేస్ మిస్ చేసుకున్నానంటే నేను తర్వాత మళ్ళీ అకాడమిక్ ఇయర్ అంతా కూడా నేను కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో అందుకని చెప్పి లేదు ఇంకా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేశారు మా వారు. సో భరత్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే నాకు తెలిసి వాడిది ఫ్లైట్ ఫస్ట్ టైం కాదు, కాకపోతే వాడికి తెలీదు ఇంటికి వెళ్తున్నాడా నాన్నో లేకపోతే ఏంటో తెలీదు. కానీ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మాకు చుక్కలు చూపించాడు అనమాట. వాడికి ట్రావెలింగ్ సిక్నెస్ ఉంది. అయితే మేము కార్లోనే ఉంటుందేమో వాడికి అనుకున్నాము, కానీ ఫ్లైట్లో కూడా వాడికి సిక్నెస్ ఉందన్న సంగతి మాకు తెలియలేదన్నమాట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక కొంచెం అంటే వాడి హెల్త్ కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగా అనిపించింది మాకు. వామిటింగ్ సెన్సేషన్ రావడం, నాకు కడుపులో నొప్పి వస్తుందనో ఇవన్నీ మమ్మల్ని కొంచెం బాదర్ చేశాయి అనమాట ట్రావెలింగ్లో ఉన్నంతసేపు. సో మేమైతే అనుకోలేదు అంటే కార్లోనే వాడికి అలా ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాను, కానీ ఫ్లైట్లో కూడా అలాగే ఉన్నది. పాపం చాలా ఎక్సైటెడ్గా ఎక్కాడు, అలాంటిది డల్ అయిపోయాడు అనమాట ఒకసారి. బుక్స్ అవి కూడా తెచ్చేసుకున్నాడు, నేను ఫ్లైట్లో చదివేసుకుంటాను అది ఇదని. అంటే స్కూల్ బుక్స్ కాదులేండి, నార్మల్గా చదువుకునే బుక్స్ ఉంటాయి కదా, స్టోరీ బుక్స్ అలాంటివి తెచ్చుకున్నాడు. కానీ ఫుల్గా వాడు డౌన్ అయిపోవడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ట్రైన్లో వెళ్ళినా బాగున్నేమో అనిపించింది, కాకపోతే మనం అంత టైం లేదు కదా ఇప్పుడు అని చెప్పి ఇంకా సరే ఇంకా కొంచెం మెల్లిగా వాడిని కొంచెం డైవర్ట్ చేస్తూ మొత్తానికి ట్రావెలింగ్ అయితే కంప్లీట్ చేసాం. సో మా ఫ్లైట్ ఫ్రమ్ బెంగళూరు మార్నింగ్ 5కి అనమాట. సో మేము ఆల్రెడీ ఇంకా 2:30 కల్లా లేచిపోయి నైట్ అప్పుడే ఫ్రెష్ అయిపోయి 3:30-4 కల్లా క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట. సో ఆ నైట్ స్లీప్ లేదు. రెండవది ఇంకా ఎయిర్పోర్ట్లోని దిగుతూనే అంటే 6:30 7 ఏమో అవుతుంది. అప్పటికే చూడండి ఎంత ఎండగా ఉందో. బెంగళూరు వెదర్ ఇక్కడ వెదర్ కంపేర్ చేసుకుంటే మా బాబు ఆయన అక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నింది. మేమైతే ఆ వేడి బయటకు వస్తూనే తట్టుకోలేకపోయాం. మొత్తానికి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మమ్మీకి చెప్పలేదు నేను. యాక్చువల్లీ ఏం చెప్పానంటే 8 o'clock 8:30కి కొరియర్ వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అంటే కొరియర్ మీద నువ్వు సైన్ చేయాలన్నమాట, పక్కింటి వాళ్ళకి ఎవరికి ఇవ్వరు, నీ పేరు మీద నేను పంపించానని చెప్పి ఏదో చెప్పాను. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి అనమాట, లేకపోతే మమ్మీ గుడికి వెళ్ళిపోతుంది నాకు తెలుసు, అందుకని చెప్పి అలా చెప్పాల్సి వచ్చిందనమాట.
తీసింది చెప్పులు చెప్పులు తెలీదా ఉండి స్నానం చేయలేదా లాగా ఉన్నాను నేను మా అమ్మ స్నానం చేసి వచ్చాం. ఏం తినకుండా వచ్చాం అందరూ. ఎక్కడ ఇంట్లోంచే. పాప స్నానం చేయలే. ఏ ఇంట్లో మా ఇంట్లో. ఫైనల్లీ నేను అమ్మ దగ్గరికి వచ్చేసాను అనమాట. సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నట్టే సర్ప్రైజ్గానే ఫీల్ అయింది. అంటే చెప్పలేదు కదా వస్తాను అని చెప్పి. సో సర్ప్రైజ్గానే ఫీల్ అయింది. సో ఇదే మా ఇల్లు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే నేను చదువుకోవడం కానీ మా అన్నయ్య చెల్లితో ఆడుకోవడం కానీ ఈ ఇంట్లోనే జరిగింది. ఇంతకుముందు మీరు నా బ్లాగ్స్లో చూసిన అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఈ ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో అక్కడి నుంచి అమ్మ ఇప్పుడు కిందకి షిఫ్ట్ అయిపోయింది. పైన రెంట్కి ఇచ్చేసారనమాట. సో వైజాగ్లో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరులో కూడా ఏం తక్కువ లేవు కాబట్టి మాకు పెద్దగా ఏం అనిపించలేదు. అంటే అర్లీ అవర్స్ కదా, పెద్దగా ఏం తెలియట్లేదు. కొంచెం ఎండ పెరిగితే ఏమైనా తెలుస్తుందేమో. సో చూస్తున్నాను కదా, ఇది మా డాడీ ఫోటో, ఇది నా ఫోటో, అలాగే ఇది మా ఫ్యామిలీ ఫోటో. సో ఇల్లు చూపిస్తున్నాను ఒకసారి. నాకు కూడా ఒకసారి మెమరీగా ఉండిపోతుంది కదా ఈ బ్లాగ్లో. అంత పెద్దగా ఏం ఫర్నిషింగ్ ఏమి ఉండదు, అమ్మ ఒక్కరితే ఉంటుంది కదా. సో ముందు ఏమేమి ఉండేవో అవే సామాన్లతో అడ్జస్ట్ అయిపోతుందమ్మ. సో ఇది హాల్ అన్నమాట. ఇది బెడ్రూమ్, ఇది పూజ గది. మేము చిన్నప్పుడంతా ఇక్కడే పూజ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి ఇల్లు డాడీ సొంతంగా కట్టించారు. సో అప్పటికి నేను 6th స్టాండర్డ్ చదువుతున్నాను. సో ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం అనమాట. డాడీ, నేను, అన్నయ్య, చెల్లి, అమ్మ అంతా ఇక్కడ ఇలా రౌండ్గా కూర్చొని భోంచేసేవాళ్ళం. ఇది మేము చిన్నప్పటి నుంచి పడుకొని పెరిగిన బెడ్. అప్పటి బీరువా. అప్పుడు ఇక్కడ దివాన్ ఉండేది, ఇక్కడే కూర్చొని చదువుకునేవాళ్ళం. నేనైతే మోస్ట్లీ ఇక్కడే చదివేదాన్ని. అన్నయ్య చెల్లి అంటే ఇంకా వాళ్ళు బెడ్రూమ్లోని అక్కడ ఎక్కడ చదివారు. నేనైతే మోస్ట్లీ ఇక్కడే, నేను చదువుకోవడం అంతా కూడా ఇక్కడే చదివింది అనమాట. ఈ రూమ్లో, ఈ ప్లేస్లో. మాము, పవన్ మాము, మా డాడీ, మమ్మీ, నేను, అది నేనే, దేవి మా చెల్లి. గుర్తు పెట్టేసి బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసరికి టిల్లుకి ఆ వెదర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, వేడి తట్టుకోలేకపోయాడు. వాడు ఇంకా స్విమ్ సూట్లోకి దిగిపోయాడు అనమాట. ఇంకా అది కూడా వేసుకోనంటే వీడియో తీస్తున్నానని చెప్పి బలవంతంగా వాడికి టీషర్ట్ వేశాను. ఇదైతే మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చాలా పువ్వులు వెరబూసేస్తాయి అనమాట. ఇవే పువ్వులు దేవుడు పూజకి వాడేవారు మా డాడీ. తెంపి చేసి దండలు కట్టి చేసి. సో చిన్న జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా. నేను ఆ ఇంట్లోకి వెళ్ళగానే తెలియకుండానే నేను చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ తలుచుకోవడం, అన్నయ్యతో గొడవ ఆడడం, చెల్లితో ఆడుకోవడం,
చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఏమంటారు, చాలా ప్రీషియస్ మెమరీస్ కదా. అవన్నీ కూడా మనం స్పెండ్ చేసేటప్పుడు లేదంటే ఉండేటప్పుడు ఆ ప్రెజెంట్ టైంలో మనం ఉండేటప్పుడు మనకు తెలియదు, తర్వాత వచ్చే జ్ఞాపకాల్లో ఉండే తీయదనం చాలా బాగుంటుంది. భరత్కి నేను అవన్నీ చెప్పాను అనమాట, మేము చిన్నతనంలో ఇలా ఉండేవాళ్ళం అని. వాడు చాలా మిస్ అయిపోతున్నాడు అమ్మమ్మని. ఈవినింగ్ వరకు అమ్మతో టైం స్పెండ్ చేసి అలా కూర్చొని మాట్లాడి కబుర్లు ఆడుకుంటూ కాసేపు, అంటే కాసేపు ఏం లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. తర్వాత భరత్ రావడానికి ఇష్టపడటం లేదు, అమ్మమ్మని చాలా రోజుల తర్వాత కలిసాడు కదా. తర్వాత మా కజిన్ శ్రీనన్నయ్య అంటాము, వాళ్ళని ఇంటికి వెళ్ళి అక్కడ నైట్ స్పెండ్ చేసి మార్నింగ్ ఏమో విజయనగరంకి బయలుదేరిపోయాం అనమాట. అక్కడి నుంచి నా ప్లాన్ నెక్స్ట్ ఏంటంటే చెల్లి దగ్గరికి వెళ్ళాలి, చెల్లికి సర్ప్రైజ్ చేయాలని. ఈ సర్ప్రైజ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు, కానీ మధ్యలో నాకు వైజాగ్ నుంచి శ్రీకాకుళం ట్రావెలింగ్లో అంటే బెంగగా ఉండేది, నేను అనుకున్నది అవుతుందా లేదా అని చెప్పి. ఎందుకంటే చెల్లి చాలా ప్రాక్టికల్ మనిషి, అంత త్వరగా తను ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయదనమాట. సో మేము అమ్మ దగ్గర నుంచి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అన్నయ్యని కలిసిన తర్వాత అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ నైట్ స్పెండ్ చేసి తర్వాత అన్నయ్యతో కలిసి మేము జర్నీ స్టార్ట్ చేసాం విజయనగరంకి. విజయనగరంలో కొంతమందిని కలవాల్సి ఉంది. అక్కడ కలిసిన తర్వాత అప్పుడు నేను శ్రీకాకుళంకి బయలుదేరాను అనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే మేము ఎంత వాటర్ తాగామో, ఎన్ని జ్యూసెస్ తాగామో మాకే తెలీదు. అంత హీట్గా ఉన్నిందనమాట. బాబోయ్ అని చెప్పి ఒక రకంగా ఆ హీట్ని తట్టుకోవడానికి అవ్వలేదు. భరత్ అయితే ఫుల్గా సఫికేట్ అయిపోతూ ఉండేవాడు. వాడిని హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందని చాలా భయపడ్డాను నేనైతే. అసలు మేము ఎప్పుడు మేలో జర్నీ పెట్టుకోలేదు వైజాగ్కి, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. బెంగళూరే కొంచెం టెంపరేచర్ బాగుంటుంది అని చెప్పి, అలాంటిది బెంగళూరు కూడా హారబుల్ అయిపోయింది అనమాట. సో మేము ఇలా వైజాగ్ విజయనగరం తిరుగుతుండగానే మనకి సమ్మర్ అనగానే ఏంటి మెయిన్గా ఎండలకి వడియాలు పెట్టుకోవడం, అప్పడాలు ఎండబెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నాకు కనిపించాయి అనమాట. చక్కగా ఈ టైంలోనే వడియాలు పెట్టుకుంటారు, అప్పడాలు అవి పెట్టుకుంటారు, అన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకుంటారు కదా. సో అవన్నీ కూడా నాకు కనిపిస్తే నేను ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. మేము మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వడియాలు అవి పెట్టుకుంటున్నారనమాట. వడియాలు అప్పడాలు అన్నీ పెట్టుకొని, సమ్మర్ కదా ఈ టైంలో మంచిగా ఎండకి ఒక గంటలోనే ఎండిపోతాయేమో నాకు తెలిసి. కాకపోతే అక్కడ కూర్చొని ఆ ఎండలో పెట్టే పేషెన్స్ ఉండాలి, అందుకే ఎర్లీ అవర్స్లోనే పెట్టేస్తారనుకుంటాను. సో దట్ ఏంటంటే ఆ ఎండకి వాళ్ళు సేఫ్గా ఉంటారు, వడియాలు ఎండిపోతాయని చెప్పి. సో ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి మేము ఇంకా శ్రీకాకుళం బయలుదేరిపోయాము, చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా చెల్లి వాళ్ళ ఇల్లు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకేమో మా మరిది చెప్పేశారేమో అనుకుంటున్నాను, కానీ తెలీదు ఎంతవరకు ఏంటి సీక్రెట్గా ఉంచారనేది. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. సరే చూద్దాం రండి వాళ్ళ సర్ప్రైజ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఎవరొచ్చారు? సిగ్గా షాక్. ఇద్దరే వచ్చారా? హరి రాలేదా? హలో మేడం. హరి కూడా వచ్చాడేమో అనుకున్నాను. చెప్పేసి వస్తుంది. శ్రీలు ఇలారా, ఏది బాయ్ ఏది గర్ల్ ఇలా చూపించు. ఇలారా, ఏది బాయ్ ఏది గర్ల్? అదేంటి బాయా అది? అవునా, టచ్ చేసేస్తున్నావు, ఏమనట్లేదు అవి పెట్టు. ఓహో సరిపోయింది అమ్మ తల్లి. ఏమైంది ఆన్ చేయలేదా మహాన్ బాబా? నువ్వు ఆర్టిస్ట్ ఇచ్చావు నాకు నట్స్ అండ్ డేట్స్. ఓకే ఇచ్చుడు హెల్దీ చాక్లెట్స్ అవి, కానీ అమ్మ చెప్పినప్పుడు తినాలి. ఇచ్చి ఓకే. ఒకటి దాంట్లో ఒకటి అందరికి
ఇది మీ ఇద్దరికి ఎవరు ఓపెన్ చేస్తారు? పాప చెయ్యి ఎత్తింది. సో అలా చెల్లితో పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసాం అనమాట. సో ఆల్మోస్ట్ మేము అక్కడికి బ్రేక్ఫాస్ట్ తర్వాత వెళ్ళాము. సో లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు ఉండి కొంచెం ఎండ చల్లారిన తర్వాత అప్పుడు బయలుదేరాం అనమాట. సో మధ్యలో నేను అసలు చెల్లిని చూడడానికి వెళ్ళడమే అవ్వలేదు. మధ్యలో కొంచెం తనకి హెల్త్ ఇష్యూస్ అవి వచ్చాయి. అప్పుడు నేను కలవలేకపోయాను. సో ఇప్పుడు చాలా రోజులతో చూస్తున్నాను అనమాట. చాలా వీక్గా అయిపోయిందని చెప్పి కొంచెం బాధగా అనిపించింది. పిల్లల్ని చూసి పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే బర్డ్స్, రకరకాల బర్డ్స్, అలాగే రకరకాల ఫిషెస్, టార్టాయిస్ అవన్నీ చూసారు కదా. అవన్నీ మా మరిది గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. బర్డ్స్ని పెంచడం, ఫిషెస్ పెంచడం, ఇంటి నిండా అవే ఉంటాయి. పాపం చాలా బాగా మంచిగా టేక్ కేర్ చేస్తారు కూడాను. అంతేవిధంగా అవి బేబీస్ పెట్టినప్పుడు వాటిని ఫీడ్ చేయడం, వాటిని క్లీన్ చేయడం అన్నీ కూడా చాలా ఓపిక్గా చేసుకుంటారు ఆయన. ఇటువంటి ప్యాషన్ చూసినప్పుడల్లా చాలా పేషెన్స్ కావాలి మనిషికి అనిపిస్తుంది. కానీ అవి వాటిని చూస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ మరి దేనికి రాదనమాట మనకి. సో మొత్తానికి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే కొంచెం చల్లగా అయింది, ఎండ తగ్గింది. అయినా ఎండ తగ్గిన హ్యూమిడిటీ, ఆ వేడి ఉంటుందండి బాబాయ్. అసలు మేము తట్టుకోవడానికి అవ్వలేదు. అంటే బెంగళూరులో కూడా ఉంది ఎండ, కాకపోతే అది కొంచెం బేరబుల్గా ఉంటుంది. మరీ వైజాగ్, విజయనగరంలో అయితే ఇంకా అడగక్కర్లేదు, భయంకరంగా ఉంది. సో ఇంకా ఆ రోజు ఈవినింగే మేము ట్రైన్ పట్టుకొని రాజమండ్రి వచ్చేసాం అనమాట. సో యాక్చువల్లీ మాకు ప్లాన్ ఏంటంటే అక్కడి నుంచి మాకు హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ ఉంది. హైదరాబాద్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. రిజర్వేషన్స్ అన్నీ చేయించుకున్నాము, కానీ ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ వెళ్ళి రిస్క్ చేసుకోవడం ఇష్టం లేక ఇంకా బెంగళూరు వచ్చేద్దాంలే అని చెప్పి రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి మా బావగారు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇక్కడ నాకు వచ్చే ప్లాన్ అయితే ఉన్నింది, కాకపోతే ఇక్కడ నుంచి మాకు హైదరాబాద్ ఉందన్నమాట ట్రైన్. సో ఆ ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఇంక వెళ్ళలేదు మేము. సో రాజమండ్రి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. శైలు మ్యామ్ నా వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు, నా కొలీగ్, నా ఫ్రెండ్, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో తను ఇక్కడ రాజమండ్రి వచ్చున్నారు, వాళ్ళ పుట్టిల్లు అనమాట ఇక్కడ. సో మా బావగారు వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి కొంచెం దూరంలో ఉంటున్నారు. సో నాకు అనిపించింది అనమాట, ఇక్కడ ఇంతవరకు వచ్చాం కదా, సరే తను కూడా సర్ప్రైజ్ చేద్దాం అనిపించింది. సో అందుకని చెప్పి తనకి చెప్పకుండా తనని సర్ప్రైజ్ చేద్దామని అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇలా పిల్లలు ఆగరు కదా, ఎండున్నా వానున్నా బయటికి తిరగాలంటారు కాబట్టి వాళ్ళని బోటింగ్కి అయితే తీసుకెళ్తా అని చెప్పారు మా వారు. సో వాళ్ళని అలా ఎంగేజ్ చేస్తా అన్నారు. సో నేనైతే ఇటు తన దగ్గరికి శైలు మ్యామ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడైతే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. తీసుకున్నారా? గోల్డే కదా మీరు చెప్తుంది. సో ఇంకెప్పుడైతే తన దగ్గరికి వెళ్ళాలి, సర్ప్రైజ్ చేయాలి అనుకున్నానో ఇంకా కాల్ చేశాను అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారంటే షాపింగ్కి వెళ్ళడం, బయటకు వెళ్ళడం, లేకపోతే ఎవరు చుట్టాలు ఇంటికి వెళ్ళడం చేస్తారు కదా. ఇంట్లో ఉన్నారా లేదా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఉంటే అప్పటి వరకు ఉంటారు, అంటే ఐ మీన్ ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రీగానే ఉన్నారా లేదా కనుక్కొని అప్పుడు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో తనతో అలా కాల్ మాట్లాడేసిన తర్వాత ఫ్రీగా ఉన్నారని తెలుసుకొని ఇంక బయలుదేరాను అనమాట. వెళ్ళే దారిలోనే మా బావగారికి తెలిసిన వాళ్ళ షాప్ ఒకటి ఉంది. సో ఇక్కడి నుంచే నేను నా గృహప్రవేశానికి పెద్ద వెంకటరమణమూర్తి ఫోటో మా వారు పట్టుకొని గృహప్రవేశం టైంలో పట్టుకొని లోపలికి వచ్చారు కదా, సో అది ఇక్కడే తీసుకున్నాను అనమాట. సో ఆ షాప్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఇంటికి కావాల్సిన షో పీసెస్ అవి కావాల్సి ఉంది. సో అక్కడ చూద్దాంలే అని చెప్పి వెళ్ళాను అనమాట. అలాగే ఏంటంటే దక్షిణామూర్తి ఫోటో ఒకటి తీసుకోవాలనుకున్నాను నేను. ఒకటి కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఫోన్లో కాల్లో మాట్లాడి వాళ్ళకి ముందుగానే చెప్పాను అనమాట, నాకు చిన్న సైజు 2 కావాలి అని చెప్పి. ఎందుకంటే పిల్లలు స్టడీ టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి నేను దాన్ని చిన్న సైజులో కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో అవి కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సో ఆ పనులన్నీ ముగించుకొని అప్పుడు ఆన్ ది వేలో ఆ ఫినిష్ చేసుకొని ఆ ప్యాకింగ్స్ అన్ని అలాగ వాళ్ళ దగ్గర పెట్టేసి అప్పుడు శైలు మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో అక్కడ తీసిన క్లిప్పింగ్స్ అవి చాలా డిఫరెంట్ యూనిక్ పీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, నాకు చాలా నచ్చాయి. కాకపోతే అన్నీ క్యారీ చేయడం కొంచెం కష్టం అనమాట, అవన్నీ బ్రేక్ అయిపోతాయేమో అని భయం కూడా ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ డెలివరీ ఇవ్వనన్నారు, అంటే వేరే ప్లేసెస్కి డెలివరీ పంపించారంట, లోకల్ ప్లేసెస్కి మాత్రం పంపిస్తారంట.
తలుపులేస్తుంది. అంకుల్ చూస్తారు. బాగున్నా మేడం. సో ఇంకా అలాగే కాసేపు తనతో టైం స్పెండ్ చేసి ఆ మాట ఈ మాట తర్వాత ఇంకా బయలుదేరిపోయాను అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము ఈవినింగ్ కలుసుకున్నాము. అంటే ఆ రోజు ఇంకా 1 గంటలో ఈవినింగ్ అయిపోతుంది అనుకోండి. పిల్లల్ని ఇంకా బోటింగ్ తర్వాత ఆయన ఇంకా పార్క్ ఏదో తీసుకెళ్తా అన్నారు. సో పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మేమందరం కలిసి, అంటే నేను అక్క అలాగే మేడం కలిసి మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట. రాజమండ్రిలో షాపింగ్ కూడా కలిసి చేసాం అనమాట ఈసారి హాలిడేస్లో. సో చాలా మజా వచ్చింది. అలాగే చాలా మంచి రీజనబుల్గా శారీస్ అవి కూడా తీసుకున్నాను నేను. సో ఇలా ఆటో బుక్ చేసుకొని నేను, శైలు మేము అలాగే అక్క ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్ళిపోయాం అనమాట. దొరికిందే వంక కదా, షాపింగ్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. సో అలా కొంచెం లేట్ నైట్ వరకు షాపింగ్ అది చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మిల్క్ షేక్ అది తాగాం అనమాట. మిల్క్ షేక్ అది రోజ్ మిల్క్ అది తాగాము. రోజ్ మిల్క్ అది నేను షూట్ చేయలేకపోయాను, మర్చిపోయాను. ఇన్ఫ్యాక్ట్ వేడికి తిరిగేసిన తర్వాత చల్లగా తాగేసాం అనమాట. తర్వాత మాకు నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ట్రైన్, మళ్ళీ అక్కడి నుంచి 5 o'clockకి ట్రైన్ చేయించుకున్నాము బెంగళూరుకి. లక్కీగా మాకు టికెట్స్ దొరికాయి ఏసీలో. 3 seats ఒక దగ్గరే దొరికాయి అనమాట. పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు. సో అన్ఫార్చునేట్గా మా హైదరాబాద్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం, మేము మళ్ళీ రిటర్న్ బెంగళూరు వచ్చాడు అంతా కూడా అనుకోకుండా జరిగింది. ఇంకా ఏదేమైనా కూడా అందరినీ చూశాననే సాటిస్ఫాక్షన్, ఆ కళ్ళల్లో ఆనందం నింపుకొని మళ్ళీ బెంగళూరు వచ్చేసాం అనమాట. భరత్ ఫుల్గా టైర్డ్ అయిపోయాడు, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. బెంగళూరు వచ్చిన తర్వాత కొంచెం మాకు ఆన్ ది వేలోనే చల్లదనం అనిపించింది అనమాట. ఇంటికి వచ్చాక మా స్వీటీ రియాక్షన్ ఎలాగుందో చూడాలి. Sweetie baby. Sweetie baby lu. Sweetie baby lu. Chidadu. Sweetie baby lu. సో ఇదనమాట మా 4 days వైజాగ్ ట్రిప్. అలాగే 3 surprises-తో అంటారు కంప్లీట్ అయ్యింది. మొత్తానికి హ్యాపీగా బెంగళూరు వచ్చేసాం అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.